లోబ్సాంగ్ రంపా గారు ఆయన ఒక టిబెటన్ యోగి, మహాయోగి. చిన్నప్పుడే 6 ఏళ్ల వయసులోనే ఆయన ఆశ్రమంలో చేర్చాడు. 3 రోజులు ఆశ్రమం గేట్ దగ్గర ఎండలో నుంచోబెట్టారు. ఆ అబ్బాయి నుంచుంటే ఆశ్రమం లోపలికి వస్తాడు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని ఆశ్రమం వాళ్ళు పరీక్ష పెట్టారు. పొద్దున్న సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 3 రోజులు ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఆశ్రమం గేట్ దగ్గర నుంచోవాలి. 6 ఏళ్ల పిల్లాడు నుంచున్నాడు. చూశారా? 6 ఏళ్ల పిల్లాడు. అప్పుడు ఓహో ఇతను పనికొస్తాడు ధ్యానానికి అని చెప్పేసి ఆశ్రమంలో తీసుకున్నారు. లోబ్సాంగ్ రంపా లాసాలో, టిబెట్. లాసా అంటే టిబెట్ యొక్క క్యాపిటల్, రాజధాని. సుమారు ఇప్పటికి ఒక 120-130 సంవత్సరాల కిందట మాట. ఆ అబ్బాయి అక్కడ పెరిగి 11 ఏటే 12 ఏటే మరి 3వ కన్ను సంపాదించుకున్నాడు. అతనికి థర్డ్ ఐ ఆపరేషన్ జరిగి అక్కడ ఆయన అన్ని చూసేవాడు. మాస్టర్స్ వచ్చి ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ వచ్చి థర్డ్ ఐ ఆపరేషన్ చేస్తారు. గొప్ప మహాయోగి లోబ్సాంగ్ రంపా. తర్వాత ఆయన టిబెట్ ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పుడు ఆయన చైనా వెళ్లిపోయి అక్కడ చిక్కుకుని పోయి మళ్ళీ జపాన్ వెళ్లి మళ్ళీ యూరోప్ వెళ్లి తన బాడీ అంతా శిథిలమైపోగా తిరిగి తను తీసుకొచ్చి టిబెట్ లో ఉంచినప్పుడు అప్పుడు ఏమన్నారంటే, నీకోసం ఇంకొక శరీరం తయారు చేశాము, అది ఇంగ్లాండ్ లో ఉంది, ఆ డాక్టర్ శరీరము, నువ్వు ఆ డాక్టర్ శరీరంలో ప్రవేశించాలి అన్నప్పుడు మరి ఈయన గురువు గారు ఈయన శరీరం పెట్టేసి ఆ శరీరం నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఇంగ్లాండ్ లో లండన్ లో ఆ డాక్టర్ గారిని చెట్టు నుంచి కింద దూకవయ్యా అని చెప్పేసి ఆ దూకంగానే ఆ సిల్వర్ కార్డ్ కట్ చేసి మరి ఈ లోబ్సాంగ్ రంపా గారు ఆ డాక్టర్ శరీరంలో ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి లోబ్సాంగ్ రంపా గారు ఆ డాక్టర్ గారి శరీరంలో ఉండి మరి 1940s లో ఆ యొక్క జరిగింది. ఆయన 1983లో శరీరం వదిలిపెట్టారు. 20 పుస్తకాలు రాశారు, గొప్ప గొప్ప పుస్తకాలు. నా జీవితంలో నన్ను ప్రభావితం చేసింది లోబ్సాంగ్ రంపా పుస్తకాలు. మొట్టమొదటిసారిగా అయింది యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం చదివాను. December 28th, 1979 ఆ రోజు నేను ఆ పుస్తకం చదివాను. నా జీవితమే మారిపోయింది. నా జీవితాన్ని మార్చేసిన శ్రీ లోబ్సాంగ్ రంపా గారికి నా యొక్క వందనములు. లోబ్సాంగ్ రంపా గారి పుస్తకాలన్నీ చదివిన తర్వాత నేను హాయిగా జీవిస్తున్నాను. ఆయన ధ్యానంలో నాకు మొట్టమొదటిసారి కనిపించి నా పుస్తకాలన్నీ చదువు అని చెప్పారు ఆయన 1979లో. వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఆయన పుస్తకాలన్నీ కొని చదవడం మొదలుపెట్టాను. ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి ఒక లోబ్సాంగ్ రంపావే, ప్రతి పిరమిడ్ ధ్యాని ఒక లోబ్సాంగ్ రంపావే, ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక థర్డ్ ఐ మాస్టరే. మనమందరం లోబ్సాంగ్ రంపాలం. ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ధ్యానం అంటే సూక్ష్మ శరీర యానము, అందరి చేత సూక్ష్మ శరీర యానం చేయిస్తున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్. లోబ్సాంగ్ రంపా గారు 1983లో శరీరం వదిలిపెట్టేశారు. ఆయన పేరు మీద ఉన్న ఈ యొక్క మొత్తం ప్రపంచంలో, భూప్రపంచంలో ఏకైక ధ్యాన కేంద్రం ఈ లోబ్సాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉరవకొండ. అనంతపురంలో అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇందాకే మనం చూశాం. ఇది లోబ్సాంగ్ రంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉరవకొండ. గుంటకల్ లో పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ అపారమైన శక్తి ఉంటుంది. ఆ గ్రామం అంతా కూడాను పవిత్రమైన క్షేత్రం అవుతుంది, శక్తి క్షేత్రం అవుతుంది. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఎంత శక్తివంతమో.
ఈ లోప్సాంగ్ రంప పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఇప్పటికి ఎంతమంది, కొన్ని వేల మంది 1996 నుంచి వచ్చి ధ్యానం చేసి వెళ్తున్నారు. ఇక్కడ ఎంతో మంది మౌన ధ్యానం చేశారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు అందరు ఇక్కడికి వచ్చి మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ, ఇక్కడ అందరికీ భోజన వసతి ఉంది. అందరూ వచ్చి చక్కగా భోంచేసి, చక్కగా ధ్యానం చేసి, చక్కగా మూడో కన్ను తెరుచుకుని హాయిగా వెళ్తున్నారు. ఒక మనిషి దీక్ష వహిస్తే ఎంత చేయగలరో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్లీజ్ గివ్ వెరీ బిగ్ క్లాప్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఒక్కడు అనే సినిమా చూశారా లేదా? ఆ ఒక్కడు లాగా మరి ఇంత పెద్ద ధ్యాన కేంద్రాన్ని ఆయన నిర్మించారు. మరి ఎంత, ఒక మనిషి దగ్గర ఎంత శక్తి ఉంటుంది? ఈ లోప్సాంగ్ రంప పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని చక్కగా చూసుకునే గ్రేట్ మాస్టర్ శ్రీ శ్రీనివాసరావు గారు. ప్లీజ్ గివ్ వెరీ బిగ్ క్లాప్ టు శ్రీనివాసరావు గారు. అందరూ రావాలి ఇక్కడికి, అందరూ ఉరవకొండకు రావాలి, అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలి, అందరూ ఆత్మజ్ఞానం పొందాలి, అందరూ స్వస్థులు కావాలి. స్వస్థితి పొందితే స్వస్థత. స్వస్థితి అంటే ఆత్మ. ఎక్కడ స్వస్థితి ఉందో అక్కడ స్వస్థత. తనువులో స్వస్థత, మనసులో స్వస్థత. अगर आप स्वस्थता पाना चाहते हैं तो स्वस्थिति में रहना मेरे दोस्तों. స్వస్థితిలోంచే స్వస్థత వస్తుంది. ఈరోజు ముఖ్యంగా ప్రతి స్కూల్ పిల్లలు వచ్చి ధ్యానం చేస్తున్నారా లేదా? కాలేజ్ పిల్లలు వస్తున్నారా లేదా? కాలేజ్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు. కాలేజ్ పిల్లలు బాగా ధ్యానం చేస్తే మన మెమరీ పవర్ పెరుగుతుంది. పుస్తకాలన్నీ బాగా చదువుతాం. ఒకసారి చదివితే చాలు, ఏకసంధాగ్రాహి అవుతాం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? యోగ కర్మసు కౌశలం. ధ్యాన యోగం ద్వారా నీ చేసే అన్ని కర్మల్లో కౌశల్యము, ఎఫిషియన్సీ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ తప్పకుండా ధ్యానము అనే ఒక విద్య నేర్పించాలి. ప్రతిరోజు అందరూ ధ్యానం చేయాలి. 10 ఏళ్ల పిల్లలైతే 10 నిమిషాలు ధ్యానము, 15 ఏళ్ల పిల్లలైతే 15 నిమిషాలు ధ్యానము, 20 ఏళ్ల పిల్లలైతే 20 నిమిషాలు ధ్యానము. స్కూల్లో కాలేజీలో సరిపోతుంది. ఇంటిలో ఎక్కువ చేసుకోవాలి. స్కూల్లో కాలేజీలో అంత అందరూ కలిసి సామూహికంగా 2 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఈ పిరమిడ్ ధ్యానుల సందేశం ఏంటి? అందరికీ ఒకటే, హింస छोड़ो హంస పకడో. చెప్పండి. హింసని వదిలిపెట్టేసేయండి, హంసను పట్టుకోండి. హంస అంటే శ్వాస. అర్థమైందా?